నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. పలకరించే ప్రతి గుండెలో కాంగ్రెస్ జెండా ఎగిరే దిశగా ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో నేడు నూతన ఉత్సాహం నెలకొంది. డీసీసీ నూతన కార్యవర్గ ఏర్పాటు మరియు యాక్షన్ కమిటీ మీటింగ్ నేపథ్యంలో నేడు ఆదిలాబాద్ జిల్లాకు విచ్చేసిన టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కి ఏఐసీసీ సెక్రటరీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ శ్రీ సచిన్ సావంత్ కి ఘన స్వాగతం లభించింది. నిర్వహిస్తానని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై కాంగ్రెస్. ఇక్కడ ఎవరు వాళ్ళు ఫోటో తీసి ఎవరి చేతిలో వాళ్ళు కూర్చోవాలని మనం చేస్తా ఉంటాం. దయచేసి మీ ఆధార్ కాపీ ఫోటో సెట్ తీసుకోండి. మీ ఆధార్ కాపీ ఫోటో దిగేటట్టు ఫోటో సెట్ చేయించుకోండి. మీ బ్యాగులు మీ కుర్చీ దగ్గర పెట్టేసుకోండి. ఓన్లీ ఆధార్ కాపీ తీసుకోండి. ఓకే అన్న ఓకే అన్న ఓకే అమ్మ ఓకే ఓకే అమ్మ ఓకే అమ్మ ఓకే అమ్మ. మావల బైపాస్ వద్ద తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఘనంగా పుష్పగుచ్చం అందించి షాల్వాతో సన్మానించి తమ ఆత్మీయతను చాటుకున్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు శ్రీ నరేష్ జాదవ్, జిల్లా ముఖ్య నాయకుల సమక్షంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన యాక్షన్ కమిటీ సమావేశంలో జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ వేదికగా ఇటీవల నూతనంగా నియమితులైన డీసీసీ కార్యవర్గ సభ్యులకు మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ కష్టే ఫలి అన్నట్లుగా కరడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తల పోరాటం వల్లే మనం తెలంగాణలో అధికారంలోకి వచ్చామన్నారు. బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ శ్రేణులు ఎదుర్కొన్న లాఠీ దెబ్బలను, కేసులను ఆయన గుర్తు చేశారు. కానీ నేడు ప్రజాప్రభుత్వం తీసుకొచ్చిన సన్నబియ్యం పథకం చారిత్రాత్మకమైందని, ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసాతో వ్యవసాయానికి మంచి రోజులు తెచ్చామని స్పష్టం చేశారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు. చేతులు కలిపితే చేవ పెరుగుతుంది అన్నట్లుగా పార్టీని బలోపేతం చేసేందుకే అందరూ సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో 100కు పైగా అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకోవడమే లక్ష్యమని, కేంద్రంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నాయకుల రాకతో, కార్యకర్తల ఉత్సాహంతో ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్తేజం కనిపిస్తుంది. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేసే దిశగా నేటి సమావేశం కీలక మలుపుగా మారింది. మరిన్ని అప్డేట్స్, వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.